భగవత్ ఆరాధనలో ఉన్నంతలో ఏది మనం మనస్ఫూర్తిగా సమర్పిస్తామో ఫలితం కూడా అంతే స్వచ్ఛంగా అందుకుంటామట. స్వచ్ఛమైన మనసర్పిస్తే ఎంతో స్వచ్ఛమైన ప్రేమ దైవం నుంచి ఆశీర్వాదంగా అనుభూతి పొందుతాం కదా. ముఖ్యంగా శివారాధనలో అభిషేకానికి చాలా ఇంపార్టెన్స్. ఒక్కో ద్రవ్యం చాలా ప్రేమతో సమకూర్చి ఆయనపై ధారగా కుమ్మరిస్తాం. మన ప్రేమలాగే ఆయనకు సమర్పించేవి కూడా స్వచ్ఛంగా మలినం లేకుండా ఉండాలి అనుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, శివాభిషేకంలో వాడే ద్రవ్యాలు ఒక్కొక్కటి ఒక్కో ఫలితాన్ని ఇస్తాయని మనం నమ్ముతాం కదండి. మధురమైనటువంటి తేనెతో అభిషేకిస్తే కీర్తి, యశస్సు, సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయిట. లాస్ట్ ఇయర్ ఇలాగే స్వచ్ఛమైనటువంటి తేనె కోసం వెతికే క్రమంలో ఇంటి దగ్గరే మోసపోవడం జరిగింది. కొంతమంది ఇంటికి రావడం, బెల్లం పాకాన్ని తేనెగా నమ్మించి మోసం చేయడం లాంటివి అనమాట. సో అప్పుడు నేను స్వయంగా ఫామ్కి వెళ్ళి సర్చ్ చేసి తెలుసుకున్న తర్వాత నమ్మకంతో ప్రతి ఒక్కరికి షేర్ చేసిందైతే బీ ఫ్రెష్కి సంబంధించినటువంటి హనీ అనమాట. సో వీళ్ళది స్వచ్ఛమైనటువంటి తేనె, న్యాచురల్ మెథడ్లో దీన్ని ప్రాసెస్ చేసి హెల్త్ బెనిఫిట్స్ పోకుండా శాస్త్రీయ పద్ధతిలో తయారు చేస్తారండి. హనీలో చాలా ఫ్లేవర్స్ ఉండడం వీళ్ళ ప్రత్యేకత. అలాగే అందరికీ అందుబాటులో చిన్న చిన్న శాచెట్స్ రూపంలో కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయండి. సో బెల్లం పాకం, చక్కెర పాకాలతో మోసపోతున్నటువంటి ప్రెజెంట్ డేస్లో పూజ కోసమైనా, హెల్త్ బెనిఫిట్స్ పరంగా అయినా, లేదా ఇంట్లో యూసేజ్ కోసమైనా మీకు స్వచ్ఛమైన తేనె కావాలి అనుకునేవారు ఇప్పుడు ఎలాగో శివరాత్రి వచ్చింది, రుద్రాభిషేకం కోసం నాకు అవసరం కాబట్టి మళ్ళీ తెచ్చుకున్నాను అనేటువంటి ఉద్దేశంతో మీ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతోంది. సో ప్యూర్ హనీ కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్ని వెంటనే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ పేజ్ ఫాలో అవుతే సో వాళ్ళ ఫామ్కి సంబంధించి కావచ్చు, హనీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఎటువంటి ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి అనేటువంటి ప్రాసెస్ని మీరు కళ్ళారా చూడొచ్చు, స్వయంగా వెళ్ళి కూడా చూడొచ్చు. సో స్క్రీన్ మీద ఉండే నెంబర్ని వెంటనే కాంటాక్ట్ అవ్వండి.